ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను నీవు మానక అంగీకరించుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు అతనికి దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. నిత్యము అనేకులకు ఆశీర్వాదముగా ఉండునట్లు నీవు అతనిని ఆశీర్వదించి ఉన్నావు. నీ సన్నిధిలో సంతోషముతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా అతడు నీ యందు నమ్మిక ఉంచియున్నాడు. నీ కృపచేత అతడు నిత్యము కదలకుండా నిలుచును. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి మనవులను వారి ప్రార్థనలను అంగీకరించి వాటిని నిశ్చయముగా నెరవేర్చును. దేవుడు వారి మొరలను ఆలకించి వారిని చుట్టుకొని ఉన్న ప్రతి సమస్య నుండి ప్రతి ఆపద నుండి వారిని రక్షించును. ఆయన తనను ప్రేమించు వారినందరినీ కాపాడును. లోకమును అందులోని వాటిని బట్టి నీవు సంతోషింపక దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని బట్టి ఆయనను సేవించుటను బట్టి సంతోషించుము. అప్పుడు దేవుడు నీ హృదయ వాంఛలను నెరవేర్చును. నీవు చేయు పనిని దేవునికి అప్పగించి దానిని కొనసాగించుము. ఆయనే ఆ కార్యమును నెరవేర్చును. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది కనుక ఆయన తన గుప్పిలి విప్పి ఆయన భక్తుల కోరికను నెరవేర్చును. ఆయన తనను ఆశ్రయించిన వారిని త్రోసివేయక వారి ప్రార్థన ఆలకించి వారికి సమాధానమును కలగజేసి వారిని మంచి గోధుమలతో తృప్తిపరచును. విశ్వసించిన వారు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, నీ కృపను బట్టి నీకు వందనములు. నీ సన్నిధిలో మేము చేయుచున్న ప్రార్థనను ఆలకించుము. దేవా, నీవు ప్రార్థన ఆలకించువాడవు, దానికి జవాబు ఇచ్చువాడవు. దేవా, నీ బిడ్డలముగా మేము ప్రార్థన చేయుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మేము ఏమి అడిగినను దయచేస్తానన్నావు కదా. దేవా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి ఆర్థిక ఇబ్బందిని తొలగించి వారికి ఆర్థిక సమృద్ధిని దయచేయుము. ఉద్యోగము లేక బాధపడుచున్న వారికి ఉద్యోగమును దయచేయము. కుటుంబంలో శాంతి సమాధానములు లేక నిరాశలో ఉన్నవారిని వారి కుటుంబంలో నీ సంతోష సమాధానములను నీ ప్రేమను దయచేయము. అవసరతలో ఉండి ఎవరైతే నీ ఎదుట మొరపెడుతూ ఉన్నారో వారి యొక్క ప్రతి మనవిని ఆలకించుము. వారి మనవిని ఆలకించి వారికి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.